అదే మళ్ళీ నేను చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం మరి. అలా ఎవరండి? నమస్కారం బాబు, వచ్చేస్తాను. ఎవరుకుంటావు? డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయ్యా బాబోయ్, ఆంధ్ర వాళ్ళ బాబు. ఏంటి లేకుండా చూసి చదువు బిల్డప్ ఎత్తున్నట్టున్నాడా? అవును మావా, మొన్నెప్పుడో నీ సంకలో కోడి పుంజం చూశాడంట. అది చూసిన కాడి నుంచి ఆడి కంటికి అసలు కునికే లేదంట. కాంపతీసి దీంతో సినిమాలో యాసంగానే కట్టిస్తానన్నాడేంటి? అంత సీన్ దీనికి ఎక్కడ వేసిందిలే గాని రాత్రి మందులోకి చికెన్ టిక్కా చేసుకు తింటాడంట. అంత మాట అన్నాడు. ఈసారి కనపడి ఆడు పని చెప్తాను. ఈ కాలనీలో అందరి కళ్ళు నా పుంజు మీద ఉన్నాయి. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏంటి పుట్టుగుడ్డోళ్ళగా నల్ల కళ్ళ జోడు పెట్టావు? ఎక్కడ నొక్కేసావేటి? నొక్కేసే కర్మ నాకంటే సన్నపట్నం నుంచి మా శివుడు తెచ్చాడు. మరి ఇంతసేపు చెప్పవే? చెబితే ఇలా ఎగేసుకెళ్ళిపోతామని చెప్పలా. ఏంట్రా దొంగ కోడి పట్టి వాళ్ళ నా సూప్ ఏంటి? లాగ్ ఒకటి ఇచ్చానంటే అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతారు. ఎంతసేపు అయింది వచ్చి? అరగంట అయిందిలే. తలుపుతి. అందుకేగానే ఉంది. రండి. ఇల్లు ఎంత నీట్ గా సర్దుంది. ఇల్లాలుంటే ఇట్టాగే ఉంటది మరి. ఇల్లాలా? అదెవరు? పక్కింటావిళ్ళే. అవును, ఆ మధ్య ఇప్పుడు సూర్యగాడు ఎస్టడీ బతుకు ఫోన్ చేసామంటగా? నాతో మాట్లాడలేదే? నీతోనా? ఏం మాట్లాడాలమ్మా? ఏదన్నా మాట్లాడొచ్చుగా. అరే శివ, మ్యాటర్ మంచి ఊపులో ఉంది. నేను అవుట్ అయిపోతాను, మీరు చూసుకోండి. మీరు చూసుకోండి అని చెప్పాడుగా. అటు చూస్తావేంటి? ఇటు చూడు, నన్ను చూడు. ఏంటి మళ్ళీ నీ గొడవ? గొడవ ఏంటి? నిన్ను చూసి 2 నెలలు అయింది. ఈ 2 నెలలు నాకెలా ఉందో తెలుసా? నాకెలా తెలుస్తుంది? నేను ఇక్కడ ఉంటేనే కదా. నీకు అసలు ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆడపిల్ల? అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నీతో నేను అసలు మాట్లాడను. సరే, మాట్లాడకపోతే మానే గాని నేను తెచ్చింది తీసుకుంటావా? నాకొద్దు. వద్దా? అక్కలేకపోతే మానే. నా క్లాస్మేట్ రోజాకి ఇస్తాను. అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతాం. ఏంటనుకున్నావు? ఇటివో. థ్యాంక్స్. ఇండియా. థ్యాంక్ యూ. మీరు వచ్చేకి క్యాంపస్ కి కొత్త కళ వచ్చిందిరా. థ్యాంక్ యూ. గాగల్స్ సూపర్ రా. ఎక్కడ కొన్నావు? లండన్ లో. గ్రేట్ మామ, నీ డ్రెస్ అదిరింది. డోంట్ టచ్ ద డాష్ గా. ఏంట్రీ బబుల్ గమ్ గాడు ఎక్స్ట్రా పోతున్నాడు? డియర్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ వెకేషన్స్ లో అమెరికా లండన్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిన మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ శివ శ్యామ్లు మన ఫ్రెండ్స్ కావడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ 2 months వాళ్ళు అక్కడ ఎలా ఎంజాయ్ చేశారో నేను మీకు వివరిస్తాను. నువ్వేంటా వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తారులే. నువ్వు మూస్తావా? ఎన్నిసార్లు అని చెప్తారా? ఎంతమందికి అని చెప్తారా? మొన్న వాళ్ళ బంగ్లా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు, నిన్న వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పారు, రాత్రి నాకు మా మమ్మీకి చెప్పారు, దారిలో పెట్రోల్ బంక్ వాడికి చెప్పారు, కాలేజీకి వచ్చాక వాచ్మెన్ గారికి చెప్పారు. ఇలా అడ్డమైన వాళ్ళకు చెప్పుకుంటూ పోతే లోకల్ గా సరిగిపోవా? లోకల్ కళ అప్పుడే అమెరికా లోకల్ అయిందా? దగ్గర చెవిటి మిషన్ పెట్టుకుని సాగు. లోకల్ కాల్ కాదురా, ఓకల్ కార్డ్స్. అది కాదురా శివ, నువ్వు వెళ్ళింది అమెరికా, వాడు వెళ్ళింది లండన్. అసలు మీరు ఇద్దరు ఎలా కలుసుకున్నారా? ఏముందిరా, వెరీ సింపుల్. లండన్ నుంచి శ్యామ్ నాకు ఫోన్ చేసి ఇక్కడ బోర్ కొడుతుందిరా అన్నాడు. వెంటనే వచ్చామన్నాను. ఇంకా మేమిద్దరం కలిసి అమెరికా అంతా పిచ్చిగా తిరిగామనుకో. అన్నట్టు లాస్ ఏంజల్స్ లో పాప్ స్టార్ మడోనా కనిపించింది. మనోడిని చూసి మనసు పారేస్తుందనుకో. ఇంకా డయానా అయితే మనోడిని చూసి డయానా చచ్చిపోయి 4 ఏళ్ళు అన్నట్టు లాస్ ఏంజల్స్ లో స్ట్రిప్ షో చూసావరా? ఎంటర్ అవగానే చిమ్మ చీకటి, ఒక అందమైన పాప మీద స్పాట్ లైట్ వెలిగింది. ఇంకా ఫాస్ట్ బీట్ తో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ పాప మెల్లిగా తన టాప్ తీసేసి నా కేసు విసిరిందిరా. మరి దాన్ని తెచ్చావా? ఆ తర్వాత పాప అమ్మాయిలు ఉన్నారా? సెన్సార్. అబ్బా, మీ మగవాళ్ళందరూ వెళ్ళిపోండి, సెన్సార్ లేకుండా హ్యాపీగా వింటాం. ఆ లంగావోని పాప ఎవర్రా? న్యూ అడ్మిషన్ అనుకుంటా. రే విక్కీ, ఓ లుక్ వేసుకోరా. బాపు బొమ్మకి దిష్టి చుక్కలా ఉందిరా. అవునరా? విక్కీ ఈస్ ఆల్వేస్ లక్కీ. రే, దానికి ఇప్పుడు చిన్న జరికిస్తా చూడండి. ఏ లంగావణి, ఇలారా. నిన్నే కాంప్లిమెంట్ ఇచ్చా, వినపడలేదా? వినపడింది. మరి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? చా 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 చా, స్టూడెంట్స్ మరీ చెడిపోతున్నారా. సీనియర్స్ అంటే బొత్తిగా రెస్పెక్టే లేదు. బై ది బాయ్, ఈ బాపు బొమ్మ పేరేంటో తెలుసుకోవచ్చా? వీణ.
వీణ అంటే మీ తమ్ముడు పేరు తబలానా? రే నువ్వు వేణ నేర్చుకుంటాన్నావుగా, రా నేర్పిస్తాను. సరిగమ్మ పద్దని సరిగమ్మ పద్దని సరిగమ్మ పద్దని సరిగమ్మ పద్దని సరి. ఏంట్రా ర్యాగింగ్ జాగింగ్ చేస్తున్నావంట? ఎక్స్ట్రా చేయకమ్మా. ఏంట్రా రే వికీ, ర్యాగింగ్ అనేది జూనియర్స్ లో భయం పోగొట్టడానికి, అంతేగాని వాళ్ళని భయపెట్టడానికి కాదురా. ఎక్స్ట్రాలా క్లాస్ పీకున్నారేంట్రో? క్లాస్ కాదు బే, అవసరమైతే నిన్ను 4 పీకుతాం. చేసుకున్న డబ్బులు ఎవరా ఇంత దుడ్డు పెట్టావు నువ్వు? ఇది కాలేజ్ అనుకున్నారా, కోలబావు అనుకున్నారా? ఇప్పుడు రండ్రా, ఒక్కొక్క డాష్ గాడికి డాష్ బోర్డు పగిలిపోద్ది. కొట్టానంటే టోటల్ ఆంధ్ర సొమ్మసిల్లిపోద్ది. ఎరా నాలో ఒక సింహాద్రి, ఒక ఠాగూరు. కృష్ణ కృష్ణ, కాలేజ్ రీఓపెన్ అయి వారం కాలేదు, అప్పుడే వారా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక సదాం హుస్సేన్, వీడొక జార్జ్ బుషా. మీరిద్దరు కాలేజ్కి వచ్చి కొట్టుకొస్తే మీకేం నష్టం లేదురా, నష్టపోయేది మిగతా స్టూడెంట్స్. సార్ అసలు ఏం జరిగిందంటే వాడు వాడు వీడు అన్నా ఉంటే ఏం చేస్తావు? కృష్ణ 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 సారీ సార్, మీరు చెప్పండి సార్. ఏంట్రా చెప్పేది హరికథ? అయినా నువ్వేంట్రా సద్దాంకి బుష్ కి మధ్యలో టోనీ బ్లైర్ లాగా దూరావు? మధ్యలో దూరలేదు సార్, మొదటి నుంచి ఉన్నా. షాట్ అప్. ఇప్పటి వరకు మీరు ఎన్ని విధవేషాలు వేసినా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకని? మిమ్మల్ని ఏమైనా అంటే మీ పేరెంట్స్ అందరు వచ్చి నా ఉద్యోగానికి ఎసరు పెట్టారన్న భయంతో. కానీ నాకిప్పుడు ఆ భయం లేదు, ఎందుకంటే మరో వారంలో నేను రిటైర్ కాబోతున్నా. అమ్మయ్యా, అలాగా సార్? రే, నే వెళ్ళేటప్పుడు మీరందరూ ఏకమై గ్రాండ్ సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారని ఆశ నాకెటూ లేదు. కానీ మీరు ఇలాగే గొడవ చేశారంటే మాత్రం గ్రాండ్ మీటింగ్ పెట్టి మీ అందరి చేతిలో పెట్టేస్తాను పెద్ద గిఫ్ట్. ఏంటి సార్ అది? సస్పెన్షన్. అదిగో బెల్ మోగింది అంటే అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళమని సార్. కృష్ణ కృష్ణ, క్లాస్ కు వెళ్ళమనరా. గెట్ అవుట్. కృష్ణ కృష్ణ. హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా, జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? తమరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా, ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పరానేగా. ఒరే పిచ్చి బెదవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను, లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పాలా? నేను చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా, నువ్వు ఏం మాటలు మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంతవరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా.
సెల్లు మోగింది, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. ఒరేయ్, నువ్వు ఏవి రావని నీకేమీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చేసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే సరే, ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా, నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు, నేనేమన్నా. ఆహా, ఇదిగోరా మీ బండి. ఎరా సర్వీసింగ్ చేయించావా? చేయించాను సార్. ఇదో కరోలా కారు, దీనికో సర్వీసింగ్. నీ అబ్బ, దీనికి పడ్డ పంచర్లు వేయించడానికి 3 రోజులు పట్టింది. అదంటే టిఫిన్ చేద్దాం. మమ్మీ మమ్మీ